హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకునేటువంటి టాపిక్ ఏంటంటే, నిన్న మనం చెప్పుకున్నట్లుగా స్టేటస్ సెంటెన్సెస్ని ప్రజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో ఎలా మార్చాలో తెలుసుకొని దాని తర్వాత వాటిని క్వశ్చనరీ ఫామ్గా మార్చడం ఎలానో ఒక ఫార్ములా చూసాం. ఆ ఫార్ములా ఏంటిదంటే వెర్బు, ఆ తర్వాత సబ్జెక్టు, ఆ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది, తర్వాత క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఈ ఫార్ములాను ఉపయోగించి వీటన్నిటిని క్వశ్చనరీస్గా మార్చాలని చెప్పాను. కానీ ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే, ఈ ఫార్ములా అనేది దేనికి అప్లికబుల్ అవుతుందంటే స్టేటస్ సెంటెన్సెస్ని క్వశ్చనరీగా మార్చడానికి ఎందుట్లో ఏ టెన్స్లో మార్చాలంటే ప్రజెంట్ టెన్స్లో మార్చాలన్నా, పాస్ట్ టెన్స్లో మార్చాలన్నా అంతవరకే ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది. అయితే ఫ్యూచర్లో ఉన్నటువంటి స్టేటస్ సెంటెన్సెస్ని క్వశ్చనరీస్గా మార్చాలి అంటే ఎలా మార్చాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందు మనం చెప్పినట్టు ఫ్యూచర్కి వచ్చేసరికి హెల్పింగ్ వెర్బ్ ఏమొస్తుంది, విల్ బీ ఆర్ షెల్ బీ అనేది వస్తుందని మనం తెలుసుకున్నాం. అయితే వాటిని క్వశ్చనరీస్గా మార్చడానికి ముందు విల్ బీ కానీ ఆర్ షెల్ బీ కానీ, అంటే విల్ బీ షెల్ బీ అని పెట్టకూడదు. ఇక్కడ ఎలా రాయాలి అంటే విల్ కానీ షెల్ కానీ ముందు రాయాలి. అంటే షెల్ కానీ లేకపోతే విల్ కానీ రాసిన తర్వాత సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ రాసిన తర్వాత బీ ఫామ్ రాయాలి, బీ రాయాలి, ఆ తర్వాత ఆబ్జెక్ట్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ విల్ బీ ఏ డాక్టర్ అనేది ఎలా క్వశ్చనరీగా రాస్తామంటే, ముందు ఐ విల్ బీ ఏ డాక్టర్ అనే సెంటెన్సెస్ని ఫస్ట్ క్వశ్చనరీగా మార్చాలంటే విల్ అనేది రాసుకొని, ఆ తర్వాత ఐ అనేది రాసుకొని, ఆ తర్వాత బి రాసుకొని ఆబ్జెక్ట్ అయినటువంటి డాక్టర్ రాస్తాం. అప్పుడు విల్ ఐ బీ ఏ డాక్టర్ అని వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఫ్యూచర్లో ఉన్నటువంటి స్టేటస్ సెంటెన్సెస్ని క్వశ్చనరీగా మార్చుకునే విధానం ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు దిస్ క్లాస్.